స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 9 ఏళ్ల ట్రూడో పాలనకు తెర. కెనడా నూతన ప్రధానిగా పగ్గాలు చేపట్టనున్న మార్క్ కార్నీ. ప్రారంభమైన పార్లమెంట్ మళ్లీ విడత బడ్జెట్ సమావేశాలు. డీలిమిటేషన్, డూప్లికేట్ ఓటర్ ఐడీలు, ప్రతీకార సుంకాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధమైన ప్రతిపక్షాలు. రోదస్లో తొలిసారి వాణిజ్య నిఘా. దక్షిణ అమెరికాను చిత్రీకరించిన భారత శాటిలైట్. వైద్యురాలితో అసభ్య ప్రవర్తన. తమ్మయ్య బాబును సస్పెండ్ చేసిన జనసేనాని. రేపు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం. బడ్జెట్ సమావేశాలపై దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్. అంతా బాగానే ఉంది. బ్రేకప్ వేళ క్లారిటీ ఇచ్చిన తమన్నా. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రజెంటేషన్ సెరమనీపై వివాదం. విస్మయం వ్యక్తం చేసిన షోయబ్ అఖ్తర్. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు. 22,600 మార్కు దాటిన నిఫ్టీ. కెనడాలో 9 ఏళ్లు జస్టిన్ ట్రూడో పాలనకు తెరపడింది. ఆ దేశ నూతన ప్రధాని మంత్రిగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. జస్టిన్ ట్రూడో ప్రధాని పదవి నుంచి తప్పుకొనున్నట్లుగా గత జనవరిలో ప్రకటించిన విషయం తెలిసింది. నేపథ్యంలో అధికార లిబరల్ పార్టీ సారథి ఎన్నిక అనివార్యమైంది. ఇందులో బ్యాంక్ ఆఫ్ కెనడా మాజీ గవర్నర్ 59 ఏండ్ల మార్క్ కార్నీ విజేతగా నిలిచారు. దీంతో దేశ 24వ ప్రధానిగా పాలనా పగ్గాలు చేపట్టనున్నారు. ప్రధాని పదవి కార్నీతో సహా 4 పోటీ పడ్డారు. 1,50,000 మంది పార్టీ సభ్యులు ఓటింగ్లో పాల్గొనున్నారు. ఇందులో కార్నీకు 1,31,674 ఓట్లు వచ్చాయి. ఇవి మొత్తం ఓట్లలో 85.9తో సమానం. 11,134 ఓట్లతో క్రిస్టియా ఫ్రీలాండ్ రెండవ స్థానంలో నిలిచారు. కరీనా గౌల్జ్కు 4,785 ఓట్లు, ఫ్రాంక్ బెలిస్కు 4,038 ఓట్లు పోలయ్యాయి. ఈ భారీ విజయంతో లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతలను కార్నీ త్వరలో చేపట్టనున్నారు. డొనాల్డ్ ట్రంప్ నుంచి సుంకాల ముప్పు ఎదుర్కొంటున్న వేళ ఆర్థిక రంగంలో అపారమైన అనుభవం ఉన్న కార్నీపై కెనడా ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు. కార్నీ పూర్తి పేరు మార్క్ జోసెఫ్ కార్నీ. ఆయన 1965 మార్చి 16న నార్త్ వెస్ట్ టెరిటోరీస్లోని ఫోర్ట్ స్మిత్లో జన్మించారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని అందుకున్నారు. అనంతరం ఆక్స్ఫర్డ్ వర్సిటీలో మాస్టర్స్, డాక్టరేట్ డిగ్రీలను సాధించారు. 13 ఏండ్ల పాటు గోల్డ్మెన్ సాచ్స్లో పనిచేశారు. 2003లో బ్యాంక్ ఆఫ్ కెనడా డిప్యూటీ గవర్నర్గా ఎన్నికయ్యారు. 2004లో కెనడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసోసియేటెడ్ డిప్యూటీ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2008 నుంచి 2013 వరకు కెనడా బ్యాంక్ 8వ గవర్నర్గా సేవలందించారు. ఆ సమయంలో ఆర్థిక సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరీకరించడానికి అవసరమైన చర్యలను సమన్వయపరచడంలో కీలకంగా వ్యవహరించి ప్రశంసలు అందుకున్నారు. My government will put into action our plan to build a stronger economy, to create new trading relationships with reliable trading partners. And my government will keep our tariffs on until the Americans show us respect. We will ensure that all the proceeds from our tariffs will be used to protect our workers. In America, healthcare is a big business. In Canada, it is a right. America is a melting pot. Canada is a mosaic. And Canada never, ever will be part of America in any way, shape, or form. So Donald Trump,
thinks he can weaken us with his plan to divide and conquer. Pierre Poilievre's plan will leave us divided and ready to be conquered. Because a person who worships at the altar of Donald Trump will kneel before him, not stand up to him. A plan that makes us an energy superpower in both clean and conventional energy. A plan that creates new trade corridors with reliable partners. A plan that creates one Canadian economy, not 13. Because in Canada, we are stronger when we're united. We can give ourselves far, far more than Donald Trump can ever take away. పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన, ఓటర్ల జాబితాలో ఆక్రమాలు, మణిపూర్లో మళ్లీ ఘర్షణలు చెలరేగడం, ట్రంప్ యంత్రాంగాన్ని ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం అసమర్థత, వక్ఫ్ సవరణ బిల్లు వంటి కీలక అంశాలపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై కత్తులు నూరుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండవ విడత బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. మరొక వైపు కేంద్ర బడ్జెట్కు ఆమోదం పొంది ఆ ప్రక్రియను ముగించడం, మణిపూర్ బడ్జెట్కు పార్లమెంట్ ఆమోదం పొందడం, వక్ఫ్ సవరణ బిల్లుకు సభలో ఆమోదం పొందడంపై మోదీ సర్కార్ ప్రధానంగా దృష్టి పెట్టనుంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ప్రాంతీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. దీనిపై చర్చకు పట్టుబట్టాలని డీఎంకే నిర్ణయించింది. మణిపూర్లో రాష్ట్రపతి పాలన పొడిగింపు కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అక్కడ స్వేచ్ఛ సంచారానికి అనుమతి ఇచ్చినా ఘర్షణలు కొనసాగుతున్న ఈ నేపథ్యంలో కేంద్రాన్ని నిలదీయడానికి విపక్షాలు సిద్ధమయ్యాయి. మరొక వైపు పెద్ద ఎత్తున డూప్లికేట్ ఓటర్ గుర్తింపు కార్డులు జారీపై ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడతామని ప్రతిపక్షాలు ప్రకటించాయి. ఈ అంశంపై తృణమూల్ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించగా 3 నెలల్లో లోపాలను సరిచేస్తామని ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. సోమవారం ఈసీతో భేటీ కానున్న టీఎంసీ నాయకులు కాంగ్రెస్, డీఎంకే, శివసేన తదితర ప్రతిపక్ష పార్టీలతో కలిసి పార్లమెంట్లో ఈ అంశంపై చర్చకు పట్టుపట్టే అవకాశం ఉంది. ఇక ప్రతీకార సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలు కూడా పార్లమెంట్ సమావేశాల్లో ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది. వక్ ఆస్తులపై కేంద్రం అజమాయిషీని సవరణ బిల్లు పెంచుతుందని, ఈ బిల్లును సంయుక్తంగా వ్యతిరేకించాలని ఇండియా కూటమి నాయకులు నిర్ణయించినట్లుగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ వెల్లడించారు. Development of northeastern region donor. Item number 12, Srimati Nirmala Sitharaman. Sir, with your permission, I rise to present a statement, Hindi and English versions, showing supplementary demand for grants, second batch for 24-25. Item number 13, Srimati Nirmala Sitharaman. Sir, with your permission again, I rise to present a statement, Hindi and English versions, showing demands for excess grants for the year 21-22. Item number 14, Srimati Nirmala Sitharaman ji. Sir, with your permission, I rise again to present a statement, Hindi and English versions of the estimated receipts and expenditure of the state of Manipur for the year 25-26. Item number 15, Srimati Nirmala Sitharaman. Sir, again, I rise to present a statement, Hindi and English version, showing the supplementary demands for grants in respect of the state of Manipur for the year 24-25. ప్రపంచంలోనే మొట్టమొదటి వాణిజ్య అంతరిక్ష నిఘా ఉపగ్రహం కార్యకలాపాలు శనివారం ప్రారంభమయ్యాయి. దీనిని స్పేస్ కెమెరా ఫర్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అంటారు. ఈ నిఘా ఉపగ్రహం భూకక్షలోకి తిరుగుతూ భూమిపై గల 5 సెంటీమీటర్ల వస్తువును సైతం చిత్రీకరించగలదు. దీనిని భారత స్టార్టప్ దిగంతర జనవరి 14న ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ ట్రాన్స్పోర్టర్ 12 రాకెట్ ద్వారా ప్రయోగించింది. ఈ ఉపగ్రహం తన పనిలో భాగంగా మొదట దక్షిణ అమెరికాలోని బ్యూనాస్ ఎయిర్స్ నగరాన్ని చిత్రీకరించింది. తమ శాటిలైట్ పంపిన మొదటి చిత్రం కేవలం సాంకేతిక పరమైన మైలురాయి మాత్రమే కాదు అని, అంతకన్నా ఎక్కువ అని దిగంధర CEO అనిరుద్ శర్మ తెలియజేశారు.
ఏపీ ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబును పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. ఉమెన్స్ డే రోజు మహిళా వైద్యురాలతో దురుసుగా ప్రవర్తించినందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. జనసేన పార్టీ వేములపాటు అజయ్ దీనిపై అధికారిక లేఖ విడుదల చేశారు. ప్రతిపాడు సిహెచ్సి ఘటనపై అందిన నివేదికలు వివరణలు పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న ప్రతిపాడు సిహెచ్సి వైద్యులు శ్వేత పట్ల అనుచితంగా ప్రవర్తించి దుర్భాషలాడిన ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. ఉమెన్స్ డే రోజున ప్రతిపాడు జనసేన ఇన్ఛార్జిగా ఉన్న వరుపుల తమ్మయ్య బాబు వీరంగం సృష్టించాడు. ప్రతిపాడు పిహెచ్సికి వెళ్లిన వరుపుల తమ్మయ్య బాబు మహిళా డాక్టర్ సిబ్బందితో దురుసుగా వ్యవహరించాడు. సిహెచ్సి డాక్టర్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి వైద్యం చేస్తుండగా బాధితుల వివరాలు తమ్మయ్య బాబుకు చెప్పాలి అంటూ జనసేన కార్యకర్తలు డాక్టర్కు ఫోన్ ఇచ్చేందుకు ట్రై చేశారు. చదువుకుంటారు కదా ఉద్యోగం ఇచ్చేది డబ్బుతారు కదా జీతం ఎవరైతే మాట్లాడతారు మీతో ఫోన్లో అలా డబ్బగా వచ్చి మాట్లాడేస్తాడా ఫోన్ మాట్లాడతా రెస్పాండ్ అవ్వద్దా వరుపులు తమ్మయ్య బాబు క్లియర్ గా చెప్పాడు కూడా నాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉద్యోగం చేయండి ఏమైంది ఎవరు జాయిన్ చేశారు రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ సన్నద్ధమవుతుంది. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ ఉభయ సభల సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం 1 గంటకు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ సూచనలు చేయనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం సమావేశాలు ప్రారంభమవుతాయి. తమన్నా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మంచు మనోజ్ హీరోగా వచ్చిన శ్రీ సినిమాతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలతో కనిపించి మెప్పించింది. ప్రస్తుతం తెలుగు సినిమాలతో పాటుగా హిందీ వెబ్ సిరీస్, హిందీ సినిమాలతో కూడా బిజీగా ఉంది తమన్నా. అయితే కొద్ది రోజుల క్రితమే తమన్నా తనతో పాటు లాస్ట్ స్టోరీస్ 2లో కనిపించిన విజయ్ వర్మతో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కొద్ది రోజుల తర్వాత వీరి ప్రేమ సంగతి అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఎన్నో ఈవెంట్స్ లో కలిసిమెలిసి కనిపించారు. ఇంతలోనే ఏమైందో తెలియదు కానీ విజయ్ వర్మ తమన్నా మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు రావడం వల్ల వీరిద్దరూ విడిపోయారు అన్న వార్తలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం తమన్నా షేర్ చేసిన ఫోటోలు కాస్త తెగ వైరల్ అవుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్న షుగర్ స్పేస్ అంత మంచిగానే ఉంది అంటూ క్యాప్షన్ పెట్టి తమన్నా ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలలో తమన్నా బ్లాక్ అండ్ రెడ్ డ్రెస్ లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. అయితే బ్రేకప్ వార్తలు వస్తున్న ఈ క్రమంలో అంతా బాగానే ఉంది అని క్యాప్షన్ పెట్టి తమన్నా ఫోటోలు షేర్ చేయడంతో ప్రస్తుతం ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వ్యవహార శైలిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను భారత్ గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే కప్ ప్రజెంటేషన్ సమయంలో వేదికపై ఒక్క పాకిస్తానీ ప్రతినిధి కూడా లేరు. వాస్తవానికి ఛాంపియన్స్ ట్రోఫీని ఈసారి ఆర్గనైజ్ చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డే. కానీ ఆదివారం రాత్రి దుబాయ్ స్టేడియంలో జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో పాకిస్తాన్ ప్రతినిధి లేకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి. న్యూజిలాండ్పై ఉత్కంఠ భరిత ఫైనల్లో 4 వికెట్ల తేడాతో ఇండియా నెగ్గింది. ఐసీసీ చైర్మన్ జేషా చేతుల మీదుగా కప్ను రోహిత్ సేన అందుకున్నది. అయితే ప్రజెంటేషన్ వేదికపై బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని, కార్యదర్శి దేవజిత్ సాకియా, న్యూజిలాండ్ క్రికెట్ డైరెక్టర్ రోజర్ టౌస్ కూడా పాల్గొన్నారు. కానీ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చిన పాకిస్తాన్ ప్రతినిధులు ఎవరూ ప్రజెంటేషన్ సమయంలో లేకపోవడం విస్మయానికి గురిచేసింది. పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుమైర్ అహ్మద్ దుబాయ్లోనే ఉన్న ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొనలేకపోవడం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోషిన్ నఖ్వీ
దుబాయ్కు వెళ్లలేదు. కేంద్ర మంత్రితో అత్యవసర భేటీ వల్ల ఆయన దుబాయ్కు వెళ్లలేదని తెలుస్తోంది. ఇస్లామాబాద్లో జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్నట్లుగా ఐసీసీకి ఆయన సమాచారం ముందుగానే అందజేశారు. ప్రజెంటేషన్ సమయంలో ఒక పాకిస్తాన్ అధికారి లేకపోవడం పట్ల మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. స్టేజ్ సెరమనీకి కనీసం ఒక్క పీసీబీ ప్రతినిధి వెళ్లకపోవడం వెనుక ఉన్న కారణం అర్థం కావడం లేదని షోయబ్ అఖ్తర్ పేర్కొన్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఇండియా గెలిచింది వాస్తవమే అని, కానీ పాకిస్తాన్ ఆ టోర్నీకి నిర్వహించిందని, కానీ ట్రోఫీ ప్రజెంటేషన్కు ఒక పీసీబీ ప్రతినిధి వెళ్లకపోవడం విస్మయానికి గురిచేస్తుందన్నారు. తన ఎక్స్ అకౌంట్లో ఈ అంశంపై ఓ వీడియోను పోస్ట్ చేశాడు. పోడియంపైకి ఎవరు రావాలన్నా దానిపై ఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుందని, కానీ పీసీబీ ప్రతినిధి సుమేర్ అక్కడే ఉన్న ఆయన తన పోడియం మీదకు పిలవలేదని ఆరోపణలు ఉన్నాయి. आईसीसी चैंपियंस ट्रॉफी हिंदुस्तान ने जीत ली है और एक अजीब सी चीज मैंने देखी है कि पाकिस्तान क्रिकेट बोर्ड का कोई नुमाइंदा यहाँ खड़ा नहीं था. पाकिस्तानी चैंपियंस ट्रॉफी होस्ट कर रहा था और पाकिस्तान का कोई भी नुमाइंदा यहाँ पे नहीं खड़ा था. ये बात मेरी समझ से बाहर है. कोई रिप्रेजेंट करने क्यों नहीं आया ट्रॉफी और कोई देने यहाँ पे क्यों नहीं आया. इट इज बियॉन्ड मी. पॉइंट तो थिंक अबाउट इट प्लीज. वर्ल्ड स्टेज है, यहाँ पे आपको होना चाहिए था, बट सैडली आई कुड नॉट सी एनी पाकिस्तान क्रिकेट बोर्ड मेंबर आउट देयर. और ये होस्टेड बाय अस एंड येट देयर इज नोबडी देयर. थिंक अबाउट इट. फीलिंग वेरी डाउन टू सी दैट. దేశీయ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించే అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ కనిష్ట స్థాయిలో కొనుగోళ్ల సూచీలకు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ ప్రభావంతో సోమవారం ట్రేడింగ్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా పెరిగి నిఫ్టీ 22,600 మార్కును దాటింది. ఉదయం 9:30 గంటల సమయానికి సెన్సెక్స్ 227 పాయింట్లు పెరిగి 74,560 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 72 పాయింట్ల లాభంతో 22,625 వద్ద కొనసాగుతుంది. డాలర్తో రూపాయి మారకం విలువ 34 పైసలు పడిపోయి 87.29గా నమోదైంది. నిఫ్టీలో సన్ఫార్మా, భారత్ ఎలక్ట్రానిక్స్, బజాజ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభపడుతుండగా ఇండస్ ఇండ్ బ్యాంక్, మహీంద్రా, ఎల్ఎన్టీ, బజాజ్ ఆటో, ఐటీసీ షేర్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఆసియా పసిఫిక్ మార్కెట్లు సోమవారం మిశ్రమంగా కదలాడుతున్నాయి. జపాన్ నిక్కీ 0.57%, దక్షిణ కొరియా కోస్పి 0.47%, ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ సూచీ 0.2% మేర లాభాల్లో ఉంటే హాంగ్ సెంగ్ సూచీ 1.69% నష్టాల్లో ట్రేడ్ అవుతుంది. మరొక వైపు అమెరికా మార్కెట్లు గత శుక్రవారం లాభాలతో ముగిశాయి. S&P 500 0.55%, నాస్డాక్ 0.7%, డోజోన్స్ 0.52% పెరిగాయి. సుమారు 1000 ఎకరాల మేర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం బూర్గంపాడు మండలం దోమలవాగు చెరువు ప్రాంతంలో పండిస్తున్న రైతులకు సాగునీటి ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నేడు సీతారామ ప్రాజెక్టు కాలువ నుండి టేకుల చెరువు వాగు, దోమల చెరువు ప్రాంతాలకు 75 HP కెపాసిటీ గల మోటార్ల సహాయంతో నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం చేయని పని కాంగ్రెస్ ప్రభుత్వంలో తాను చేయడం చాలా సంతోషంగా ఉందని, 10వ తేదీ చరిత్రలో నిలిచిపోతుందని, తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లుగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. రైతులకు ఈ నియోజకవర్గాల్లో ఏ ప్రాంతాల్లో అవసరం ఉందో ఆయా ప్రాంతాల్లో సీతారామ ప్రాజెక్టు నీళ్లు అందజేయడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం జవహర్లాల్ నెహ్రూ ఫార్మా పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలు పాటించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గణిశెట్టి డిమాండ్. పరవాడ ఫార్మా సిటీలో అనకాపల్లి జిల్లాలో 205 ఫార్మా పరిశ్రమలు ఉత్పత్తి చేస్తున్నాయని
వీటిలో అధిక ప్రాధాన్యత భద్రతకి ఇవ్వాల్సిన అవసరం ఉందని, కానీ యాజమాన్యాలు భద్రతని గాలికి వదిలేస్తున్నారని, భద్రతా ప్రమాణాలు పాటించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో ఫార్మాసిటీలో 54వ జాతీయ భద్రతా వారోత్సవాల్లో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఫార్మా పరిశ్రమల్లో భద్రతా ఆడిట్ నిర్వహించాలని గనిశెట్టి డిమాండ్ చేశారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పి చిన్నారావు, కేదర్బాబు, కృష్ణ పాల్గొన్నారు. ప్రమాణాలు పాటించాలి, భద్రతా ప్రమాణాలు పాటించాలి, భద్రతా ప్రమాణాలు పాటించాలి, భద్రతను పాటిద్దాం, భద్రతను పాటిద్దాం. అన్ని ఫార్మా పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. భద్రతా ప్రమాణాలు పాటించాలి, భద్రతా ప్రమాణాలు పాటించాలి. భద్రతకి అధిక ప్రాధాన్యత ఇద్దాం, భద్రతకి అధిక ప్రాధాన్యత ఇద్దాం. జిందాబాద్ సిఐటియు. భద్రతా ప్రమాణాలు పాటిద్దాం, భద్రతా ప్రమాణాలు పాటించాలి. అన్ని పరిశ్రమల్లో భద్రతా పరికరాలు ఇవ్వాలి. అనకాపల్లి జిల్లాలో ఫార్మా పరిశ్రమలు 205 ఫార్మా పరిశ్రమలు చాలా ప్రమాదకరమైనటువంటి రసాయనాలు కలిగినటువంటి ఫార్మా పరిశ్రమలుగా ఉన్నాయి. ఈ ఫార్మా పరిశ్రమలు ఎప్పటికప్పుడే ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటిది గుర్తించారు. అయితే ఈ ఫార్మా పరిశ్రమల్లో ఇప్పుడు 54వ జాతీయ భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 205 ఫార్మా పరిశ్రమల్లోనే ఆడిట్ నిర్వహించండి, భద్రతా ఆడిట్ నిర్వహించండి. కార్మికుల యొక్క భద్రతా, రక్షణ, సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యత ఇవ్వండి. ఆ రకంగా చర్యలు చేపట్టకపోవడం వల్ల భద్రతా ప్రమాణాలని, భద్రతని యాజమాన్యాలు గాలికి వదిలేయడం వల్ల వీటిని పర్యవేక్షించవలసినటువంటి ప్రభుత్వ అధికారి యంత్రాంగం ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరించడం వలన ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 25 మంది మృతి చెందారు, 58 మంది వరకు గాయాలకు గురి అయినటువంటి పరిస్థితి. ఇప్పుడే నిన్నే మంత్రి చెప్తా ఉన్నాడు, మాట్లాడుతూ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, కేవలం 5 మంది మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చనిపోయినట్లుగా చెప్తా ఉన్నారు, మరణించినట్లుగా. కానీ మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం, ఎసెన్షియా ఫార్మాలో 17 మంది, తాగూర్ ల్యాబొరేటరీస్లో కార్మికులు, అలాగే సినర్జీల్లో 4, ఈ రకంగా అనేక మంది కార్మికులు ఇప్పటి వరకు చనిపోయినటువంటి పరిస్థితి. 25 మంది మృతి చెందారు, 58 మంది పైచీలికగానే గాయాలకు గురైనటువంటి పరిస్థితి. అందుకని భద్రతకి అధిక ప్రాధాన్యత ఇవ్వండి, భద్రతా ప్రమాణాలు పాటించండి. ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఈరోజు ర్యాలీ అనేటువంటి మేము భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ర్యాలీ నిర్వహించాం. అధిక ప్రాధాన్యత భద్రతకి ఇవ్వాలని, భద్రతా ప్రమాణాల యాజమాన్యాలు పాటించాలని, భద్రతా ఆడిట్ అన్ని ఫార్మా పరిశ్రమలో నిర్వహించాలని సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 9 ఏళ్ల ట్రూడో పాలనకు తెర. కెనడా నూతన ప్రధానిగా పగ్గాలు చేపట్టనున్న మార్క్ కార్నీ. ప్రారంభమైన పార్లమెంట్ మళ్లీ విడత బడ్జెట్ సమావేశాలు. డీలిమిటేషన్, డూప్లికేట్ ఓటర్ ఐడీలు, ప్రతీకార సుంకాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధమైన ప్రతిపక్షాలు. రోదస్లో తొలిసారి వాణిజ్య నిఘా. దక్షిణ అమెరికాను చిత్రీకరించిన భారత శాటిలైట్. వైద్యురాలితో అసభ్య ప్రవర్తన. తమ్మయ్య బాబును సస్పెండ్ చేసిన జనసేనాని. రేపు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం. బడ్జెట్ సమావేశాలపై దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్. అంతా బాగానే ఉంది, బ్రేకప్ వేళ క్లారిటీ ఇచ్చిన తమన్నా. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రజెంటేషన్ సెరమనీపై వివాదం. విస్మయం వ్యక్తం చేసిన షోయబ్ అఖ్తర్.
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు 22,600 మార్కు దాటిన నిఫ్టీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.